Those days, it was physically seeing each other than the photographs. So we happened to go, my father, mother, myself and my sister. What all I remember of her those days is tall girl with big eyes and the caring way in which she looked at all of us. So that's what attracted me towards her, and then I immediately said yes to the match, and I think she also said the same thing, and then that's how it took off. ఫస్ట్ అంటే ఆ టైంలో ఇంకా బాగుంటుంది కదా, ముందు అనుకున్న దానికన్నా ఆ టైంలో ఏంటంటే ఇద్దరు కొత్త పర్సన్తో కలవడం అనేది, ముందు ఏంటంటే ఈయన పెళ్లి చూపులు చూసిన తర్వాత నాకు ఒక ఆపోజిట్ అవసరం, మా ఇంట్లో ఫోన్ కనెక్షన్ సరిగా ఉండేది కాదు. ఒక మినిస్టర్ అంటే ఆల్బర్దాస్ గారు మీకు ఇప్పుడు తెలిసే ఉంటారు, మా లాస్ట్ సిస్టర్ వాళ్ళ ఫాదర్ని. ఆయన అక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు మా ఆపోజిట్ హౌస్లో ఉండేవారు. సో ఈయన యూస్ టు అక్కడ ఫోన్ ఎక్కువ చేస్తూ ఉండేవారు ఆయన. నేను ఇక్కడ ఇంటి నుంచి వెళ్తూ ఉండేదాన్ని, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారని అడగడం, తను కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉండేవారు. మొబైల్స్ అప్పుడు లేవు, సో ఎప్పుడు ఫోన్ వచ్చినా కూడా నేను పరిగెత్తి వెళ్ళటం. ఇంకా పెళ్లి టైంలో ఇంకా ఆ ఎక్స్పీరియన్సే వేరు, చాలా బాగుంటుంది. ఆ టైంలో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాం అనిపిస్తుంది, ఆ థ్రిల్లింగే వేరేగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఎక్కువగా మొదటి నుంచి షై నేచరేనండి నాది. ఏంటంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు పెద్ద అమ్మాయిని అవ్వడం, సో ఏదైనా సరే వాళ్ళ ఇష్టం నా ఇష్టంగా నేను తీసుకున్నాను ఎప్పుడు కూడాను. సో నా తర్వాత సిస్టర్స్ ఇద్దరు, సెకండ్ వన్ కూడా ఇష్టపడే చేసుకున్నారు 2 మ్యాచ్లు తీసుకెళ్ళినప్పుడు. లాస్ట్ వన్ ఏమో లవ్ మ్యారేజ్ ఉంది. సో నాకు అనుకోకుండా అన్ని రకాలుగా సూట్ అయిన హస్బెండ్ దొరికాడని నాకు అనిపించింది అనమాట. అప్పుడు నేను హైట్లో కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు, ఎందుకంటే అదొక్కటి నాకు ఇష్టంగా ఉండేది. అది నేను అన్నయ్య కూడా హైట్ ఉండటం అది నాకు ఇష్టం అనిపించింది. హైట్ వైజ్ నాకు చాలా ప్రాబ్లం వచ్చింది, నేను ఉండటం 5 హైట్ ఉండటం వల్ల. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే ఎంతమంది 2-3 సంబంధాలు చూశారు, నాకన్నా తక్కువ హైట్ వాళ్ళే వచ్చారు ఆ టైంలో. సో మమ్మీ ఏమో ఇలా చూపించి, కానీ ఇంకా నాకంటే ఎంతైనా సరే కాంప్రమైజ్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో మనం హైట్ చూసుకుంటాం తప్పకుండా, ఇంక లవ్ మ్యారేజ్లో తప్పదు, ఎలా ఉన్నా అలా అడ్జస్ట్ అవుతారు. సో నాకు అది నచ్చింది. తన కళ్ళు కూడా తనవి చాలా బాగుండేవి ఆ టైంలో. ఫస్ట్ చూడగానే నాకు నచ్చింది అనమాట. తర్వాత ఈ గోల్డ్ మెడలిస్ట్ అనగా చదువుకి వాల్యూ తెలిసిన వాళ్ళు కొద్దిగా మనకి, నేను కూడా చాలా పర్టికులర్ చదువు విషయంలో. సో తను గోల్డ్ మెడలిస్ట్ అని తెలియగానే మా ఫాదర్ అసలు ఇంకా నా ఫస్ట్ ఇదిలో నాకు బాగా నచ్చారమ్మా. అతనికి ఇవన్నీ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. అతను ఆ విషయంలో ఎప్పుడైతే చదువు గురించి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి లైఫ్లో ఒక సిస్టమ్ అనేది అలవాటు అవుతుంది. అది నాకు అనిపించింది అనమాట. సో ఫ్యూచర్ బాగుంటుందని. I am Praveen. I have just completed 60 years. I was born to Mr. Kesav Rao, my father, and my mother S.V. Samla. My father is a retired additional superintendent of police. I have a sister, Sheila Rani. My father gave me the best of education in some of the best schools: Little Flowers, Chittoor, St. John's, Nellore, Loyola College, Vijayawada, and thereafter engineering in Vizag, and subsequently I did my MBA and PhD.
So this being my background, then in 80s I got a job in Hindustan Polymers, now known as LG Polymers. In 82 I got married to a lady from Hyderabad, Mrs. Mahalakshmi, daughter of Rama Rao, a retired superintendent engineer, and K. Sheshiveni. There's a big family. They have 3 sisters and 1 brother. One good thing about my wife Lakshmi is she never says no to anything. She tries to oblige everybody at her own inconvenience. So that is something what I have to learn from her, and it's not so easy also. Just before or after getting married, and in fact we went to Warangal at that time, and that's how she used to look like. She used to resemble Jayasudha a lot. That's what I always used to say. చాలా ఊటీకి వెళ్ళాం ఫస్ట్ మేము. మా మదర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ ఉన్నారు అక్కడ, ఉమా అత్తమ్మ అని. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఊటీకి వెళ్ళటం అక్కడంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అసలు ఎప్పుడు అప్పుడప్పుడు కూడా నాకు గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ తిరుపతి ఒకటి వెళ్ళాము. తిరుపతిలో కూడా అసలు ఆ రోజులు మళ్ళీ అసలు నేను మర్చిపోలేను అనమాట. అక్కడ ఆ టైంలో జరిగినవన్నీ కూడా చాలా ఇప్పటికీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటుంది. అమాయకంగా ఉండే రోజులు ఏమీ తెలియదు. అది ఆ లైఫే బాగుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. ఏమీ తెలియని తనం ఇప్పుడు తెలుసుకొని అన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఇది ఉంటుంది. కానీ అమాయకత్వం అనేది ఆ టైంలో రేపు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఆ తెలియకుండా ఉంటే చాలా బాగుండేదండి ఇప్పటికన్నా. మమ్మీ ఏది చెప్తే అదే అనమాట. ఇంకా నో అనే ప్రసక్తి లేదు. నాకు ఎక్కువ వరకు ఇచ్చేవారు మమ్మీ, ఎందుకంటే పెద్ద అమ్మాయిని అని చెప్పి. సో వాళ్ళు అలా ఒబీడియంట్గా ఉండటం, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, అది ఎలా అలవాటు అయిపోయిందండి ఇంకా నాకు. A very good snap, and in fact all my relatives have fallen in love with this photo, and they wish that she should be their daughter-in-law, all my cousins' parents, my uncles and aunties. Anyway, she is lucky to come into Surisetti family. Yes, it was a Sunday on which, the day on which we got married, the 9th of May 1982 at 11:40 a.m. in the morning, not the late night marriages which normally are a tradition for Andhra Pradesh. It was in Edenbagh, Ramkote, Hyderabad. There was a huge rush at the lunch table, that's what I remember. And by the time Lakshmi and I went to the lunch table, I wondered whether we were left with something. But then yes, since we were the bride and bridegroom, Mr. Prasad, my brother-in-law, managed to get us something to eat. In fact, let me tell you one more thing. My father-in-law, K. Rama Rao, he has got a lot of resemblances to my mother's characteristics. He used to take care of me, never demand anything from me, nor did I demand anything from him. And we were both like more of friends, and he was a wonderful man. Trying to fight for the ring in that stainless steel
In Telugu we call it Binde. Yes, I do not remember who won the game, but she is quick in picking up things. So I guess she must have won the game all the time. And yes, it's destined that way. And the smile on her face itself reveals that she got the ring. అసలు యాక్చువల్గా నాకు ట్విన్స్ అని తెలియపోతే నేను మామూలుగా వంట మనిషి వచ్చినప్పుడు మామూలుగా మీరు తినేది 2 చపాతీలే 10 పెట్టినా నాకు ఆగేది కాదనమాట. అప్పుడు ఏంటి ఇలా ఉందంటే బహుశా నీకు ట్విన్స్ అయి ఉండొచ్చు, ట్రిప్లెట్స్ అయి ఉండొచ్చు అన్నారు ప్రవీణ్ గారు. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఫుడ్ ఇంటేక్ తీసుకోవడంలో ఏంటి ఇలా తింటాను అనిపించింది, నాకు డౌట్ వచ్చింది. సో శశిప్రభ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి ఆవిడ ఏంటంటే బై మిస్టేక్ ఒక సైడే చూసి బేబీ హార్ట్ బీట్ బాగుందమ్మా అంది. రెండో సైడ్ చూడలేదు ఆవిడ. అది కూడా ఒక విధంగా మంచిది అన్నారు నాకు, ఎందుకంటే టెన్షన్ లేదు. సో నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ పుష్పలత డాక్టర్ గారు చూసి ఏంటమ్మా నాకు ట్విన్స్ అని అనుమానంగా ఉంది, ఒక్కసారి స్కాన్ చేయమా అన్నారు. సో స్కానింగ్కి వెళ్తే ఒక సెక్సే తెలిసింది బాయ్ అని. సో రెండో తెలియపోయినా పర్లేదని అందరూ జోక్ చేసుకోవడం, అంటే పొజిషన్ తెలియపోవచ్చు కదా. సో వాళ్ళు అప్పుడు డాక్టర్ అన్నారు, నీకు తెలియపోవడం మంచిదైందమ్మా, టెన్షన్ లేదు నీకు, చాలా యాక్టివ్గా ఉన్నావు నువ్వు. సో 95 kg వరకు వెళ్ళిపోయాను నేను. అది వాళ్ళిద్దరు మూమెంట్స్ ఎంజాయ్ చేయడం చాలా బాగుండేది అనమాట. ఏంటంటే మరి కంటిన్యూస్ మూమెంట్స్ ఉంటాయి కదా. మమ్మీని పట్టుకుని మమ్మీ ఒకటే నాకు డెలివరీ టైంలో ఇద్దరు కలిసి పుట్టకూడదు, అదొక్కటే నాకు చెప్పండి, ఎనస్థీషియా ఇచ్చేస్తారు కదా, అదొక టెన్షన్ ఒకటే ఉండేది లాస్ట్లో డెలివరీ టైంలో. And then after waiting for 4 years, we were blessed with 2 sweet kids, Dheeraj and Karthik. They are twins. I was literally tensed when 2 kids came suddenly at one stroke, and then I was just wondering how we will take care of them. But this bold lady, Mahalakshmi, could manage both the kids, take care of their schooling, their college, and finally including their marriage activities very well. వాళ్ళు October 18th ఇచ్చారు డేట్. వెళ్ళిన తర్వాత జీప్లో తీసుకువెళ్ళటం వల్ల కుదుపుకి సెకండ్ బేబీ వచ్చేస్తున్నారు, మదర్ మళ్ళీ ప్రాబ్లం అనగానే వెంటనే ఆపరేషన్ చేస్తారు. సో అది October 18th కాస్త October 9th అయిపోయింది. సో కార్తీక్ తొందరని అదే నవ్వుతాం అనమాట, నువ్వు చాలా తొందర నాన్న, చిన్నప్పుడే ముందే వచ్చేద్దాం అనుకున్నావు అని అనుకుంటూ ఉంటాం మేము. అప్పుడు ఓన్లీ 3 minutes గ్యాప్ ఇద్దరికి. సో ఆ టైంలో అదే సంతోషంతో పాటు ఆ టెన్షన్ ఎంజాయ్ చేయడం. సో మళ్ళీ వీళ్ళిద్దరిని చూడగానే మా సిస్టర్కి ఒకటే అడిగాను, మా బేబీస్ ఇద్దరు కూడా కలిసి లేరు కదా, అదొకటి చెప్పండి, చాలా బాగున్నారు, అసలు ఎంత బాగున్నారు చెప్పలేమని చెప్పి. అది ఎనస్థీషియా ఒక 6 hours పట్టింది నాకు మామూలుగా రావడానికి. సో వాళ్ళు చూసిన తర్వాత అసలు నా ఇంకా సంతోషానికి అవదిలేవన్నమాట. పిల్లలంటే చాలా 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 ఇష్టం. ఆ 4 years గ్యాప్లో ఆ లైన్లో సీతందాలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలకి నేను వాళ్ళకి బొట్లు పెట్టి వాళ్ళకి చిన్న చిన్న పిలకలు వేయటం, ఆడుకోవడం. సో ఆ 4 yearsలో బాగా ఎంజాయ్ చేశాను. అంటే మా ఇంట్లో అందరి మీద నాకు చాలా ఇష్టం అనమాట పిల్లలంటే. సో ఇప్పుడు రిదీషాన్ని మిస్ అవుతున్నాను ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్నారు, మీరు మమ్మల్ని ఎవరికైనా ఇచ్చారా, మేము ఇవ్వడానికి అని అడిగారు వాళ్ళు. నేను వాళ్ళ చేతులతో పెంచాను, రిదీషా నేను అలా ఇస్తాను, మాకు ఆఫీస్ నుంచి రాగానే దాన్ని పాపం చూడని మేము ఉండలేము అని వాళ్ళు అంటారు. నిజంగా అసలు ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళతో గడిపిన డేస్ అసలు నేను అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాను. అంత బిజీ లైఫ్లో కూడా వాళ్ళకి ఏ లోటు నేను చేయలేదు నాకు తెలిసి. వాళ్ళతో ఎంజాయ్మెంట్ కూడా నాకు అలాగే ఉండేది. ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా అంత బాగా ఎంజాయ్ చేశాను. My father-in-law, K. Ramarao, he used to come to Vizag very frequently to play with my children, and my children also used to love him a lot. ఇంక పుట్టినరోజులు అంటే మా సిస్టర్స్ వాళ్ళతో నేను కంపేర్ చేయకూడదు. ఆడపిల్లలు పుడితే ఎలా చేస్తారో అలా చేసేదాన్ని. మార్నింగ్ ఒక డ్రెస్, మధ్యాహ్నం ఒక డ్రెస్, రాత్రి ఒక డ్రెస్. వాళ్ళు మా ఇంటి ముందు అందరు కామెంట్ చేసేవారు, నా అమ్మాయిలాగా నువ్వేంటి 3 బట్టలు కొని వేస్తున్నావేంటి అని. సో నాకు అంత బాగా వాళ్ళతో నేను ఎంజాయ్ చేశాను.
ఈ ఫాదర్ మదర్ ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎక్కడ మిస్ చేయలేదు వాళ్ళు 10th బర్త్డే వరకు. వాళ్ళు ఏంటంటే లక్ష్మి బాగా చేస్తుందన్న, అంటే ఇంకోటి చేయరని కాదు, వాళ్ళకి ఇష్టం అనమాట. నేను చేసే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇష్టం అనమాట. వాళ్ళు ప్రతి దానికి వచ్చేవాళ్ళు, చాలా ఎంజాయ్ చేసేవారు. వాళ్ళు ఉన్నందుకు చాలా బాగుండేది అసలు. మా పిల్లలంటే చాలా ఇదిగా ఉండేవారు వాళ్ళు. ఫస్ట్ కార్తీక్ అంటే ఫస్ట్ కన్సీవ్ అయిన బేబీ వెనుకుంటారు అనమాట సైన్స్ ప్రకారం. నేను జువాలజీ స్టూడెంటే కదా, సో తర్వాత బేబీ ముందు వస్తారనమాట. కార్తీక్ ఎప్పుడు గొడవ పెడతాడు, నేనే పెద్ద అంటాడు. సరే 3 minutesలో ఏముంది, మీరు అన్న తమ్ముడు అనుకోవటం లేదు, ఏదో కారణం ఉంటుందన్న, మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు, ఏదో ఒక ఇది లేకపోతే అసలు ఒక దగ్గర మీరు రారు, ఎప్పుడు అసలు మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అది మటు గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటారండి. ఎంత చిన్న ఇది వచ్చినా, ఏదైనా చిన్న చిన్న మాటలు వచ్చినా మీరు, అది భగవంతుని నిర్ణయం, అది ఒక చోట ఉండటం అనేది కష్టం. అందులో దే ఆర్ నాట్ ఐడెంటికల్, ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటారు. బోత్ ప్లసెంటా సపరేట్ అనమాట. సో వాళ్ళిద్దరికీ భావాల్లో కానీ ఆలోచన విధానంలో కానీ ఎక్కడ కలవదు. ఐడెంటికల్ అయితే ఇంకా సేమ్. సో 2 bags సెపరేట్ కాబట్టి ఇద్దరు విడిగా పుట్టినట్టు, టైం లేకుండా తీసుకున్నట్టు అనమాట. మన స్టెప్ అలా ఉంటుంది అనమాట. ఒకేసారి అయిపోవాలి పని అన్నట్టు. సో వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ కానీ ఏదైనా కూడా ఇద్దరు చాలా 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 వేరండి. ఇన్ఫ్యాక్ట్ ది children dote on her a lot. Both Dheeraj and Karthik like her so much. So if somebody tries to bully her, they will not accept it. They will give them left and right. Especially both the kids. I think the granddaughter also will become like that. Dheeraj is now in Bombay along with his wife Sharmila. They are blessed with a daughter, a very very sparkling girl, Ridisha. And my other son Karthik is married to Grishma in Australia. At one point of time in LG, I was not given the promotion due for me, and I was a little upset and depressed also. At that time she said, wait for the time and then God will take care of us. Certainly did we wait, and then I not only got the promotion, I went on to become the director of that company at a very early age of 48 years, and then till I retired I continued as director, and thereafter an extension for another 3 years as a special advisor for the multinational Korean company. ఇంకా చదువు వరకు వచ్చేటప్పటికి, ఇంటర్మీడియట్ అది వచ్చేటప్పటికి వీళ్ళు చదువు విషయంలో వీళ్ళు ఏంటంటే చాలా కేర్ తీసుకున్నారండి ఇద్దరు. నేను బిజినెస్లో ఉన్నా కూడా మ్యాథ్స్లో మళ్ళీ వీళ్ళు వీక్ అవ్వకూడదని మా ఇంటి ఎదురింట్లోనే ఒక ట్యూషన్ టీచర్ ఉండేది. అమ్మాయి దగ్గర పంపించడం, వాళ్ళకి ఆ ఫౌండేషన్ బాగా పడాలని చెప్పి. నెక్స్ట్ టింపనీ స్కూల్ ఆ టైంలో చాలా బాగుండేది. ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ తగ్గుండొచ్చు. ఆ టైంలో వీళ్ళు ఆ డైరీలో రాయటం, అంటే మన ఫస్ట్ బేబీ ఇదంతా కూడా క్యారెక్టరు ఎలా ఉంటుందో మనకు తెలియదు మదర్కి. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వేరు. సో అక్కడ వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నా కూడా జాగ్రఫీలు రాసేవాళ్ళు. వాళ్ళు వెంటనే మనం ఇంప్లిమెంట్ చేసుకుని దాన్ని మళ్ళీ మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా టింపనీ స్కూల్ స్టార్టింగ్ చాలా బాగుందండి. నాకు ఆ స్కూల్ చాలా ఇష్టం అసలు.
సో వాళ్ళ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానీ అక్కడ ఆ స్కూల్లో మిగతా ఎస్ఎఫ్ఎస్ అవన్నీ కూడా మేము జాయిన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ డాషింగే లేకపోతే ఈరోజు సొసైటీలో కష్టం. సో అక్కడ నేను చాలా పట్టుదలగానే అక్కడ మేము జాయిన్ చేయడం జరిగింది. తర్వాత గీతం మీకు తెలుసు, ఇంటర్మీడియట్ చైతన్యాలు చేశారు వాళ్ళు, తర్వాత గీతం కాలేజ్లో కంప్లీట్ చేశారు. చివరి వరకు వాళ్ళు నా పట్టుదల వాళ్ళు అర్థం చేసుకున్నారండి. తను కూడా గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి నేను చెప్పడం, చదువుకు ఆ ప్రాముఖ్యత మటుకు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా చదువు విషయంలో వాళ్ళకి అది నొక్కి నొక్కి చెప్పేదాన్ని అన్నమాట. లేదంటే ఇంకా డాడీ అంత చదువుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకొని మీరు కూడా పక్కకి వెళ్ళిపోతే కష్టం. సో చాలా వరకు బిజినెస్లో మదర్ చేస్తున్నారంటే పిల్లలు చాలా డివేట్ అయిపోతారండి. ఎందుకంటే వాళ్ళు మీ మదర్ చేస్తున్నారు కదా, మనకి ఎందుకు కష్టపడాలని. కానీ ఆ విషయంలో మటు వీళ్ళిద్దరు చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఇది అవ్వకుండా, నన్ను వెనక్కి మాట పడనీయకుండా. మా మదర్ ఒకటే మాట అనేవారు, నువ్వు అంత బిజీగా ఉన్నప్పుడు నీ పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ చేసి ఎవరో ఒకరు డ్రాప్ అయిపోతారు, నీ వెనక వచ్చి కూర్చుందామని. అలా లేదు, యు ఆర్ వెరీ గ్రేట్ అని అలా పొగుడుతూ ఉండేవాళ్ళు. అదొకటి నాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళ విషయంలో. ఇంకా పెళ్లి విషయంలో ధీరజ్ ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కూడా నేను చాలా చాలా ముందు మా ఆయన గారు ఏంటి ఇప్పుడు ఇంత తొందరగా వచ్చిన అమ్మాయి మరి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని భయపడ్డారు ఆయన. నేను కార్తీక్ కలిసి కన్విన్స్ చేసి, అంత ఇష్టపడి వాళ్ళు 7 years నుంచి అంత ఇదిగా ఉన్నప్పుడు వాడు ఒకళ్ళు అర్థం చేసుకున్నట్టే అది. సో ఇంకా వాళ్ళు సక్సెస్ఫుల్గానే లీడ్ చేస్తారు లైఫ్ని. వాళ్ళు తప్పకుండా ఎంకరేజ్ చేద్దామని అరేంజ్ మ్యారేజ్ కింద మార్చేసాం అనమాట, లవ్ మ్యారేజ్ని. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే మా చుట్టాలు వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారండి. తన కంపెనీ వాళ్ళు కూడా వచ్చి, మేడం మీరు చాలా బాగా చేశారు, ఒక్క మాట ఎవరు అన్నీయకుండా చాలా బాగా చేశారని, అదొకటి హ్యాపీనెస్. నెక్స్ట్ రెండో మ్యారేజ్ బాబు ఇష్టపడే తను చూసుకున్నాడు. అది కూడా వాళ్ళ ఇన్లాస్ కూడా చాలా 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 వాళ్ళు బాగా కలిసిపోయారండి. అసలు అది మనం ఎక్స్పెక్ట్ చేయం. నేను బిజినెస్ లైఫ్ ఎలా లీడ్ చేసి ఎంత బాగా ఏం చేశాను, నాకు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి దాంట్లో కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్. నేను అందరితో పర్సనల్గా అన్నీ చేసి అక్కడ కూడా నాకు హ్యాపీనెస్ వచ్చింది. తర్వాత ఈ ఇన్లాస్ దాంట్లో ధీరజ్ వాళ్ళ ఇన్లాస్ కూడా వాళ్ళు నాకన్నా చిన్న వయసు వాళ్ళిద్దరు, నా వియ్యపురాలు ఇద్దరు కూడా, వాళ్ళు కూడా ఎంత బాగా కలిసిపోయారంటే అసలు వాళ్ళు నాకు బయట వాళ్ళ అనిపించారు. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా, ఇది నిజంగా నాకు ఒక విధంగా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను. ఇంకా అంతకన్నా మనుషులకు కావాల్సింది ఏం లేదు. ఇంకా తర్వాత లైఫ్ అనేది ఇంకా భగవంతుడు నిర్ణయం, పద్ధతికి వెళ్ళిపోతుందని నా నమ్మకం. And she did a lot of service for the people in Vizag subsequently. She had operated a massive gas agency. Of course, she was too good to be a business lady. She always never bothered about her bottom line and went on helping others. So anyway, that's how life goes on. And then whoever may be the person, whenever they have problems, she will go and help them. This is what I always remember of her. Recently also, when I was not well and admitted in the hospital, round the clock she was always sitting in the chair in the ICCU and gave me all the support. And back home also, she never let me bathe myself. She used to give me the shower, and she never made me walk much. You know, the love and care that we get from the better half is always something which we should never forget. వాళ్ళ మా హస్బెండ్ సైడ్ అంతా కూడా సిస్టమేటిక్ అండి. వాళ్ళంతా బాగా చాలా, అత్తగారు అయితే ఇంక చెప్పక్కర్లేదండి. ఆవిడ ఒక పైఎస్ లేడీ అండి. ఆవిడ చాలా చాలా అసలు డాక్టర్ లాగా నన్ను చూడలేదు, ఏ రోజు ఒక మాట అనలేదు. ఆవిడ చాలా ఇన్నోసెంట్, చాలా మంచి ఆవిడండి. మావయ్య గారు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవడం వల్ల సిస్టమేటిక్గా ఆ పనులన్నీ కూడా పద్ధతిగా చేయాలనేవారు. అదొక పద్ధతి ఈయన కూడా వచ్చింది, ఆ ప్రిన్సిపల్స్ అవన్నీ. ఈయన ఏ పనిలో కూడా తను చెప్పింది కరెక్ట్గా జరిగేది. ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా అది అలా జరిగేది. ఆయన చెప్పిన మాట వింటే బాగుంటుంది అనిపించి ఇంకా అలా మాకు రెస్పెక్ట్ పెరగడం మొదలుపెట్టింది, పిల్లలు కానీ మాకు కానీ. సో ఆయన ముందు జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఒక స్టెప్ ముందే ఉంటారు మా ముగ్గురి మీద. మేమేంటంటే ఆ టైం వచ్చినప్పుడు సాల్వ్ చేద్దామని టెన్షన్ ఎందుకు అనుకుంటాము. మొదట ఆయన్ని చాదస్తంగా తీసుకున్న తర్వాత ఆయన దాంట్లో నిజం ఉందని అనిపించింది మాకు. ఆ విషయంగా ఆయన కరెక్ట్ మాకన్నా. సో ఆయన ఏంటంటే లవింగ్గా ఉంటారు, నేను కాదని, కానీ పద్ధతిగా రూల్ ప్రకారంగా ఇలా చేసుకుంటే బాగుంటుందని ఆ పద్ధతిగానే ఉంటారు ఆయన.
సో మ్యారేజ్ అయినప్పటి నుంచి తర్వాత కూడా తను ఆఫీస్ విషయంలో ఏ రోజు కూడా మా ట్విన్స్ పుట్టినా కూడా ఆయన ఎప్పుడు మేము లీవ్ పెట్టేట్టుగా చేయలేదు. టైంకి కరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు ఆయన. అక్కడ కార్డ్ పంచింగ్ సిస్టమ్ అక్కడ ఎల్జీలో. సో ఆయన నాకు తెలిసి ఆయన లీవ్ మిగిలిపోయేది ఎప్పుడు, ఎందుకంటే ఆయన ఆ సిస్టమ్ ఆయన పద్ధతిగా ఫాలో అవుతున్నారు. నేను కూడా ఎంకరేజ్ చేసేదాన్ని, లీవ్ పెట్టించేదాన్ని కాదు. నేను నా పిల్లల్ని చూసుకుంటే అలాగా లాక్కొచ్చాను అనమాట. సో ఇన్లాస్ వైజ్ మావయ్య గారు కానీ అత్తమ్మ గారు కానీ అసలు పేరు పెట్టే విధంగా కాదు. మా సిస్టర్ ఇన్లా కూడా చాలా క్లోజ్గా ఉంటారు నాతోటి, చాలా బాగుంటారండి. That Kartuka for her eyes gave a real good look for her eyes. In fact, my granddaughter now, who is now in Bombay, has got her grandmother's big eyes. She also looks really fantastic. Resembles my father a lot. This is according to my father's side relatives, and my father also was a very bold officer. So I hope she will become an IPS officer soon. ऐसा नहीं था ताजी, अभी गुड नाइट नहीं कहना है, गुड ఈవినింగ్ कहना है అని చెప్తుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు తను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా సీరియస్గా ఉన్నా కూడా నేను ఆఫీస్లో ఉన్నా కూడా మమ్మీ మనం బయటకు వెళ్తున్నాం, హోటల్కి వెళ్తున్నాం మనం అని నన్ను పిలిచి మా ఇద్దరిని కూడా వాళ్ళు తన ఆఫీస్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇంటికి రాగానే ధీరజ్ కార్తిక్ ఏంటంటే వాళ్ళకున్న అదొక మాంత్రిక శక్తి అనండి ఏమన్నానండి, చాలా తొందరగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇద్దరు అంత ఇదిగా చేసేవారు. మమ్మీ ఏంటి ఇలాగా అని చెప్పేసి ఆ టాపిక్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని ఇదే ఓసే ఇంతేనా అని, ఈ ప్రాబ్లం ఇంతేనా అని చెప్పేసి అని వాళ్ళు చాలా బాగా దాన్ని సాల్వ్ చేసేవారు. అది ఒక నిమిషాల్లోనే క్లియర్ అయిపోయింది. అంటే అది వాళ్ళకున్న ఆర్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ వైఫ్తో వాళ్ళు అలాగే చేస్తారని అనుకుంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా చాలా చాలా బాగా వాళ్ళు డీల్ చేసేవాళ్ళు. అంటే ఆర్ట్ మా వయసు అప్పుడు లేదేమో. ఇప్పుడు కొద్ది కోపంగా ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, కొద్దిసేపు అలా ఉంటే వాళ్ళకి తగ్గిపోద్దాం ఆ కోపం, ఎదురుగుండా వెళ్ళి మళ్ళీ విసిగించొద్దా అంటారు. సో మేము ఆ జనరేషన్లో ఉన్న మనుషులం కాబట్టి మేము ఏం చేస్తామంటే పల్స్ చూసి మేము బిహేవ్ చేస్తాం. అంటే మీ అక్కల వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో ఆ పల్స్ చూసి మా స్టడీ చేయడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. నేను పెద్దమ్మాయి అవ్వడం, పెద్దవాళ్ళు రాగానే వాళ్ళ పద్ధతిగా వాళ్ళు రాగానే కూర్చోమని చెప్పడం ఆ గౌరవంగా, అది అలవాటు అవడం వల్ల వాళ్ళకి కూడా పిల్లలు కూడా అది వచ్చింది. నేను దానికి అది చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు గౌరవించడం అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి. అప్పుడు వాళ్ళ వైఫ్ని గౌరవించడం నేర్చుకుంటారు, సొసైటీలో వాళ్ళు నెంబర్ 1 అవుతారు. అది నా ఉద్దేశం. అది So far so good. 60 minus 22. About 40 years of married life is one kind of a story, with children growing up, getting married, and having grandchildren. And then there is a lot more to do now. I think we have to hold our hands together much stronger and see that we make our grandchildren also more comfortable, and may God bless them all. Thank you.